సంక్రాంతి సంబరాలకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ముస్తాబైంది. రంగవల్లులు, హరిదాసులు, గంగిరెద్దులతో పల్లెలు రెడీ అయ్యాయి. అటు సంక్రాంతి ఉత్సవాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. సంస్కృతిని, సాంప్రదాయాన్ని పరిరక్షించేందులో పండుగలు ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటాయి. అందులో సంక్రాంతి పండుగ అంటే కూడా అటు ట్రెడిషనల్ను అలాగే ఇటు అందరికీ కూడా ఉల్లాసాన్ని, ఉత్తేజాన్ని ఇచ్చే విధంగా కూడా అతిపెద్ద పండుగ చెప్పుకుంటారు. అయితే ఈ పండుగకు గోదావరి జిల్లాలన్నీ కూడా సర్వంగా సుందరంగా ముస్తాబవుతున్నాయి. ముఖ్యంగా సంక్రాంతి వేడుకలను కానీ అలాగే సంక్రాంతి సంబరాలను లేదా సంక్రాంతి తిరణాల పేరుతో పెద్ద ఎత్తున అనేక చోట్ల ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. అటు ఏలూరు జిల్లాలోను అలాగే పశ్చిమ గోదావరి జిల్లా అలాగే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున అటు వివిధ రకాల క్రీడా పోటీలను నిర్వహించేందుకు అలాగే సంక్రాంతి సంబరాలు నిర్వహించేందుకు కూడా ముస్తాబవుతున్న సందర్భాలు అయితే కూడా ఉన్నాయి. మనం మొత్తం ఇదివరుసలో కూర్చోండి అంటే పచ్చని కొబ్బరి తోటల్లో చక్కగా ఆ తోటల్లో మొత్తం అంతా కూడా ఏర్పాట్లు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఇదే సందర్భంలో సినిమా సెట్టింగులతో తలపించే విధంగా కూడా అటు మన సంస్కృతి సాంప్రదాయాలు అంటే సంక్రాంతి పండుగ అంటే కూడా రైతుల పండుగ. అంటే ఈ రైతులకు ప్రధానంగా ముఖ్యమైనది కూడా అటు పశువులు. అంటే ఈ పశువుల విశిష్టతను తెలియజేయటం అలాగే ముఖ్యంగా యువతను ప్రోత్సహించే విధంగా వివిధ క్రీడా పోటీలు నిర్వహించడం. ఇదే సందర్భంలో అటు ఆ పచ్చటి పల్లె వాతావరణం ఏ విధంగా ఉంటుంది అంటే వివిధ ఉద్యోగరీత్యా అలాగే వివిధ కారణాల రీత్యా పట్టణ ప్రాంతాల్లో ఉండే వారికి పల్లె వాతావరణం ఏ విధంగా ఉంటుంది, గ్రామాల్లో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, అటు పశు సంపద కానీ కోళ్ళ సంపద కానీ అలాగే వివిధ రకాలుగా పంటలు ఏ విధంగా పండుతాయి ఈ నేపథ్యంలో అందరికీ తెలిసే విధంగా కూడా ఏర్పాట్లు అయితే కూడా జరుగుతున్నాయి. ఇప్పటికే పాలకొల్లు, నరసాపురం, భీమవరం ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కొబ్బరి తోటల్లోనూ అలాగే సపోటా తోటల్లోనూ పెద్ద ఎత్తున సంక్రాంతి సంబరాలు నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పటికే మొత్తం మనం విజువల్స్లో చూస్తే అర్థమవుతుంది. ఎక్కడికక్కడ సినిమా సెట్టింగ్లు తలపించే విధంగా కూడా ఏర్పాట్లు అయితే కూడా ఇప్పటికే చేశారు. రేపటి నుంచి కూడా 3 రోజుల పాటు ఈ సంక్రాంతి సంబరాలు పెద్ద ఎత్తున నిర్వహించేందుకు అయితే కూడా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ముఖ్యంగా పాలకొల్లులోని యలమంచిలి మండలంలో ప్రత్యేకంగా ఈ సినిమా సెట్టింగ్లు అయితే కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నిర్వాహకులు అయితే కూడా అంటే ఇక్కడికి వచ్చేటువంటి ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఆహ్వానితులందరికీ కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చల్లటి వాతావరణంలో ఎక్కడ కూడా ఎండ ఏడిమి ఎవరికి కూడా ఉత్సవాల్లో పాల్గొనే వారికి తగలకుండా మొత్తం అంతా కూడా కొబ్బరి తోటల్లో కూడా ఏర్పాట్లు అయితే కూడా పెద్ద ఎత్తున చేయటం జరిగింది. అలాగే వచ్చే వారికి కూడా అంటే సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడానికి వచ్చే వారందరికీ కూడా భోజన వసతి కానీ అలాగే అల్పాహారము అలాగే డిన్నర్ ఇటువంటి వాటికి ఇబ్బంది లేకోకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మొత్తం 3 రోజుల పాటు ఈ సంక్రాంతి సంబరాలు పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజలకైతే కూడా కొంత కొత్త అనుభూతిని మిగిల్చే విధంగా కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే కూడా చేస్తున్న పరిస్థితులు అయితే కూడా ప్రస్తుతం గోదావరి జిల్లాలో నెలకొని ఉన్నాయి.